ఆచార్య ఆత్రేయ చెప్తారు, నాకు చావంటే భయం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కనుక. చచ్చిన తర్వాత అసలు భయం లేదు, అప్పుడు నేను ఉండను కనుక అంటాడు. సో ఎప్పుడో రాబోయే మరణం, ఎప్పుడు వస్తుందో తెలియని మరణం, దాని గురించి వేదన పడవలసిన అవసరం లేకుండా, రేపటిని గురించి ఆలోచించకుండా, నిన్నటి అనుభవాలతో ఈ రోజును కాపాడుకోవడం, ఈరోజు అనుభవంతో రేపటిని నిర్ణయించుకోవడం అనేది ది పవర్ ఆఫ్ టుడే అనేటువంటి అంశం యొక్క గొప్పతనం. పురాణాల్లో కూడా అరణ్య పర్వంలో అరణ్యంలో ఉన్న పాండవులని ఎగతాళి చేయాలని, అవమానించాలని వెళ్ళినటువంటి దుర్యోధనుడు తానే అవమానాల పాలై పాండవులచే ప్రాణాలు కాపాడుకొని తిరిగి వస్తూ ప్రాయోపవేశం చేస్తూ హస్తినాపురానికి వెళ్ళాడు. అప్పుడు కాలనేమి అనే ఒక రాక్షసుని అంశం వచ్చి అతని జన్మ గురించి, అతను వచ్చిన జీవన యానం గురించి, సాధించాల్సింది ఏమైనా విషయం గురించి చెప్పి అతనిని మరలా జీవించి తన జీవిత సాఫల్యతను పొందడం కోసం ప్రేరేపించడం వల్ల అతడు తన పట్టుదల మానుకుని హస్తినాపురానికి తిరిగి వస్తాడు. తర్వాత మహాభారత యుద్ధం చేస్తాడు. అలాగే ధ్యానం ద్వారా పొందినటువంటి మన పరమాద్భుతమైన యోగశక్తి వల్ల, స్వాధ్యాయ శక్తి వల్ల మనం మరణించాలని ఎన్నోసార్లు అనుకున్నా కూడా వాటి నుంచి భయపడి ప్రాణాలు పోగొట్టుకోకుండా, ఆ సమస్యలకు వెన్ను చూపకుండా, కుటుంబాన్ని వదిలి పారిపోకుండా జీవించడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు ఎన్నో అద్భుతమైనటువంటి సూక్తులను ఇచ్చారు, క్లాసులు చెప్పారు, మనందరినీ తయారు చేశారు. డూ ఆర్ డై అనేటువంటి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఏదైనా గట్టిగా సంకల్పించుకున్న దానికి ధ్యానం ద్వారా శక్తినిచ్చి, స్వాధ్యాయం ద్వారా ఆత్మ బలాన్ని పెంచుకొని జీవితంలో దేన్నైనా మనం సాధించుకోగలం. మహాగణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే స్వాధ్యాయాన్ని చక్కగా చేయడం, అది సరస్వతీదేవి. చక్కగా ధ్యానం చేయడం, అది పార్వతీదేవి. ధ్యానాన్ని చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ చక్కగా కావాల్సిన డబ్బు సంపాదించుకోవడం, అది లక్ష్మీదేవి. ఈ జ్ఞానానికి బుద్ధిని జోడించి ఆత్మజ్ఞానంగా మార్చుకోవడం అనేది అది గణపతి బుద్ధి. ఈ విధంగా జీవించాలని పత్రిజీ మనకెన్నో అద్భుతమైనటువంటి యోగ స్థితులను తెలిపారు.